క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడి వాక్యం నిలిచింది గాక. ఆమెన్. భక్తుడు చెప్తున్నాడు, నేను నా గురి యొద్దకు దేవుని యొక్క ఉన్నతమైన బహుమానముకు కలుగు ఆ బహుమానం కొరకు నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఈ రోజు నువ్వు ఏ గురి పెట్టుకొని పరిగెత్తుతున్నావు? నువ్వు పరిగెత్తే పందెంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయని కృంగిపోతున్నావా, ఆగిపోతున్నావా, అలసిపోతున్నావా? అయితే నువ్వు ఏమాత్రం అలసిపోవద్దు, కృంగిపోవద్దు. నువ్వు వెళ్ళే పరుగు ప్రాంతంలో ఎన్ని వచ్చినా వాటిని బట్టి నువ్వు ఆగిపోవద్దు. నీవు ఒక గురిని పెట్టుకో. నువ్వు ఒక గమ్యం చేరాలి అంటే, నువ్వు అనుకున్న గమ్యం చేరాలంటే, నువ్వు అనుకున్నది సాధించాలి అంటే, అది దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలంటే, దేవుడి పనిని జరిగించాలంటే, నీ చదువులో నువ్వు అనుకున్నది సాధించాలంటే, నీ జాబ్లో నువ్వు అనుకున్నది సాధించాలంటే, నీ కుటుంబంలో నువ్వు అనుకున్న స్థితిని సాధించాలంటే, నువ్వేదైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి ఒక గురి పెట్టుకో. గురి పెట్టుకొని ఆ గురి వద్దకే నీ గమ్యం చేరేటట్టుగా ఉండాలి. కానీ ఈ దారిలో వస్తున్న ఈ యొక్క ప్రయాణంలో నీకు వస్తున్న ప్రతికూల పరిస్థితుల వైపు చూసి ఆగిపోక గమ్యం వద్దకు చేరి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందుబాటు రీతిగా దేవుడు తన గురి వద్దకు నిన్ను చేర్చి, నేను గమ్యంను చేర్చి నీకు ఉన్నతమైన బహుమానాలు అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియపరలో తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డలు తండ్రి వారు పెట్టుకున్న గురి గమ్యంలో చేరి నీ ఉన్నతమైన బహుమానాలు పొందుకునే దాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె.